భక్తివన్ ప్రేక్షకులకి నమస్కారం. తల్లి, తండ్రి, గురువు, దైవం అనే ఎప్పుడో మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. కానీ మన పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ ఇప్పుడు మన దగ్గర దాని యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని, వారు అనుభవించిన జీవితాన్ని, వారి నాన్నగారి ద్వారా అనుభవించిన జీవితాన్ని మనతోటి ప్రస్తావించడానికి నాన్నతో నేను అనే భావనతోటి శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు అన్నారు. కేవలం కాకునూరి అనేది ఒక ఊరు అనేది చాలామందికి తెలియదు. కానీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు మంది ముందు ఉన్నారు. వారి నాన్నగారి విశేషాలు వాటి గురించి తెలుసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. కొంతమంది ఏంటంటే విగ్రహాలు పెట్టి పూజ చేస్తా అంటారు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత. అది ఒక నానుడు అయిపోయింది. ఇప్పుడు మేము విగ్రహాలు పెట్టావు, నాన్నగారి పేరు మీద ఇల్లు కట్టావు, అది కట్టావు, అది కాదు ముఖ్యం. వాళ్ళు బతికుండగానే పెట్టడం అనేది గొప్ప విశేషం. వేమన్న గారి వాక్యం ఏంటంటే, కొడుకు పెట్టిన పిండం కాకుల పాలు. అవును. బంధువులు వచ్చే వారందరూ తినిపోతారు, సంపాదించిన ఆస్తి బంధువుల పాలు. మిగిలి ఏదైనా బంగారు నిల్వలు పెంచి ఉంటే ప్రభుత్వం పాలు. నా వెంట వచ్చేది ఏదైనా ఉంటే నేను సంపాదించిన కీర్తి మాత్రమే, నిక్కమైన కీర్తి నీ వెంట వస్తుంది అంటారు సినారయ్య గారు. నీ నీడలాగే నీ వెంట వచ్చేదే నిక్కమైన కీర్తి అంటారా మహానుభావుడు. అలాగే నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తడుకు బెడుకు రాళ్ళు తట్టడేలా. ఒక్క ఉదాహరణ చెబుతానండి. పుండరీకుడు తండ్రి గారి పాత సంవాహనం చేశాడు. పాండురంగడు వచ్చి పిలిస్తే నేను పనిలో ఉన్నాను, అలా నిలుచో నాయనా అన్నాడు ఈ పుండరీకుడు. కాళ్ళు కాలుతున్నాయి అంటే ఇటుకపైన నిలుచో అన్నాడు ఈ పుండరీకుడు. అలా నిలుచున్నాడు. మనమంతా కూడా పండరీపూర్ వెళ్ళి దర్శనం చేసుకొస్తున్నాం. పుండరీకుడు ఆ పాండురంగడికి కొబ్బరికాయలు సమర్పించలేదు, అరటిపళ్ళు సమర్పించలేదు, అగరత్తులు వెలిగించలేదు, ధూపదీపాలు లేవు, నైవేద్యాలు లేవు. తండ్రి గారి మాట విన్నాడు, సేవ చేశాడు. నేను మా నాన్నగారి దగ్గర ఉన్నాను అన్నం కంటే గొప్ప ఏదైనా ఉంటుందా? ఈనాటి కాలంలో ఆధునిక యువత గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటే, మీరు 198 దేశాలు తిరగండి. ఏ దేశానికి వెళ్ళినా మీ వెంట మీరే అని చెప్పే ఒక చిన్న పుస్తకం కావాలి. దాన్ని పాస్పోర్ట్ అంటారు. పాస్పోర్ట్లో తండ్రి గారి పేరే ఉంటుంది. మీ పేరు కింద మీ తండ్రి గారి పేరు లేకపోతే మీ పాస్పోర్ట్ రిజెక్టెడ్ లేదా అథెంటికేషన్ కావాలి అంటారు ఆయా దేశాల వాళ్ళు. తల్లి పేరు ఉండదు, భార్య పేరు ఉండదు, ఒకవేళ మహిళ అయితే భర్త పేరు ఉండదు, తండ్రి పేరు మాత్రం తప్పనిసరి. సనాఫ్ అన్న ప్రశ్న ఎవరికైనా వస్తుంది. అదేదో సినిమాలో స్టాంప్ ఏది అని అడిగినట్లుగా పుష్ప జ్ఞాపకం తెచ్చుకున్నా, యానిమల్ జ్ఞాపకం తెచ్చుకున్నా తండ్రి ఎంత ప్రధానమో మనకు జ్ఞాపకం రాక తప్పదు. ఓకే గురుగారు, నాన్నగారి గురించి విషయాలు చెప్పారు. ఇంకా విషయాలు ఉన్నాయని చెప్పి మీ ద్వారా మాకు తెలిసింది. ఇంకేమైనా విషయాలు ఉంటే మాకు చెప్పండి. అనేకం ఉన్నాయండి. మా నాన్నగారిని 1936వ సంవత్సరం భాగ్యనగరంలో వేద విజ్ఞానవర్ధిని అనే సంస్థ వారు ఒక వేద పాఠశాలను కార్వాన్ సాహులో నిర్వహించేటటువంటి వాడు. ఖండవెల్లి నరసింహశాస్త్రి గారు, అలవాల రామావధానులు గారు ఆ పాఠశాలను నిర్వహించేటటువంటి నేపథ్యంలో ₹1 రుసుము చెల్లిస్తే 30 రోజుల పాటు రోజు ఒక సినిమా చూడవచ్చు, రోజు పలహారం చేయవచ్చు, రోజు భోజనం చేయవచ్చు. ఇలాంటి అవకాశం ఆనాటి కాలంలో ₹1 విలువ మీమ్ సిక్కా అనేటటువంటి వారు. ఓకే, ఆ సిక్కా ఇప్పటికీ నా వద్ద ఉంది, నేను మీకు చూపిస్తాను. తప్పకుండా. ఈ బడి నుంచి వెళ్ళిపోయే సమయంలో మా నాన్నగారికి ఆ బడివారు ఇచ్చిన ఆ ₹1 కాయిన్ 1939లో ఆ కాయిన్ మా నాన్నగారు నాకు ఇచ్చారు, నేను మీకు చూపిస్తాను. ఆ క్రమంలో వారి విద్యాభ్యాసం చదువుకునేటటువంటి ఆ నేపథ్యం, ఆ క్రమం అంతా కూడా చెప్పుకుంటే అనేక జ్ఞాపకాలు ఉన్నాయి. హైదరాబాదులో నిజాం సాయంత్రం వేళ కింగ్ కోటికి ఫలక్నుమా ప్యాలెస్ నుంచి వెళ్ళేటటువంటి తరుణంలో వీధులు కడిగేటటువంటి వారు రోజు కూడా ఎవరు ఎదురుగా రాకూడదు, ఎవరు మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా మాట్లాడాలి, వ్యవహారం అంతా కూడా నిశ్శబ్దంగా గడపాలి. మా నాన్నగారికి ఆ రోజుల్లో మా తాతగారు ఒక భాగవతం గ్రంథం అందించారు. ఆ భాగవత గ్రంథాన్ని కొన్ని వందల వేల సార్లు పారాయణం చేశారు వారు. వారి జీవితంలో శ్రీరామాయణం, భాగవతం, అధ్యాత్మ రామాయణం, అలాగే వేదం, ఈ 4 అంతర్లీనంగా మారిపోయాయి. ప్రతిరోజు కూడా ఒక్క పన్నం వేదం పారాయణం చేయకుండా
ఫలహారం చేసేవారు, భోజనం చేసేవారు కాదు. అలాగే పునర్వసు నుంచి పునర్వసు వరకు సుందరకాండ పారాయణం, 1 సంవత్సర కాలంలో శ్రీరామాయణం పూర్తి చేయడం, ఇలా 100 పారాయణాలు శ్రీరామాయణం పూర్తి చేయడంతో పాటుగా సుందరకాండను 5:30 గంటలలో ఒక రోజులో పారాయణం చేయడం వారికి అలవాటుగా నిత్యకృత్యంగా మారిపోయింది. అనేక శ్లోకాలు కంఠోపాఠం వారికి. అలాగే వారికి వ్రాత ఎంత నియమం, ఎంత చక్కగా గుండ్రంగా రాసేటటువంటి వారు అంటే ఆ రోజుల్లో గ్రామస్తులందరికీ కూడా సహాయం చేయాలి. కోఆపరేటివ్ సొసైటీ అన్న పేరిట 1965లోనే ఒక సొసైటీ ఏర్పాటు చేసి సహకార సంఘానికి సెక్రటరీగా ఉండి గ్రామస్తులందరికీ కూడా రుణాలు అందించే నిమిత్తమై బ్యాంకు వద్దకు వెళ్ళి 500 రూపాయలు రుణం తీసుకురావడం, గ్రామస్తులందరికీ కూడా 20 రూపాయల చొప్పున అందించడం, ఎటువంటి వడ్డీ లేకుండా 0 వడ్డీ మళ్ళీ ఆ కోఆపరేటివ్ బ్యాంకు వారికి అందించడం, ఇది కూడా సెక్రటరీగా మా నాన్నగారు గ్రామస్తుల కోసం చేసేటటువంటి వారు. ఆ రోజులలో గ్రామాలలో అనేక వ్యాధులు పశువులకు వచ్చేవి, వాటికి సంబంధించిన చికిత్స కూడా చేసేటటువంటి వారు. గ్రామంలో ఉండే పశువుల జాబితా ఫేరిస్తూ అంటాం. అలాగే అనేక గృహాల వారి వంశవృక్షాలు అనేకం వ్రాయడం నాన్నగారికి అలవాటు. సుమారుగా 200కు పైగా గ్రామాలలో ప్రతిష్టలు చేసినటువంటి నేపథ్యం. 200 ప్రతిష్టాయాజ్ఞికి అన్న పేరు వారికి రావడం అంటే ఒకవైపున హరికథకుడు, మరొక వైపున ఆయుర్వేద వైద్యుడు, మరొక వైపున జ్యోతిష శాస్త్రవేత్త, మరొక వైపున మంత్రశాస్త్రవేత్త, అలాగే వేద పాండిత్యం, పశువులకు సంబంధించిన వైద్య విజ్ఞానం అన్నింటినీ కూడా మేళవించుకొని సమగ్ర సమాహార కళగా ఒక గ్రామంలో ఒక పురోహితుడు ఉండాలి అంటే ఇవన్నీ వచ్చి ఉండాలి అనే బోధ వారు నాకు చేశారు. నడిచేవారు ఎంత దూరమైనా నడిచేటటువంటి వారు, నడక విపరీతమైన వ్యాయామంగా భావించేటటువంటి వారు, వ్యవసాయం పనులు స్వయంగా చేసేటటువంటి వారు, చేత నాగలి పుచ్చుకుంటే 2 ఎకరాలు 3 ఎకరాలు దున్నేంత వరకు తిరిగి వచ్చే అలవాటే లేదు. అంతటి కృషి కూడా ఉన్న కారణం చేత కర్షకుడుగా కూడా మా నాన్నగారు 25 సంవత్సరాల పాటు 152 ఎకరాల పొలాన్ని వ్యవసాయం చేసి నిర్వహించుకున్నారు. అంటే వారి ధిషణ, పాండిత్యం, ఓపిక, చదువు ఎలాంటిదో మనం ఆశ్చర్యపోక తప్పదు. అంతటి ఓపిక ఈనాటి తరానికి ఉన్నదా అంటే ప్రశ్నార్థకమే అని చెప్పాలి. వారి జీవితంలో ఇలా ఎందుకు చెప్పుకున్నామంటే నాన్నతో నేను అనే ఈ అంశంలో 93 సంవత్సరాల కాలం వారి సుదీర్ఘమైన జీవితకాలం. 1930లో జన్మించిన వారు 2023 డిసెంబర్ చివరలో వెళ్ళిపోవడంతో ఈ 93 సంవత్సరాల జీవితకాలం దాదాపుగా ఒక శతాబ్దం అనుకుంటే, 16 సంవత్సర కాలంలో తండ్రి గారు వెళ్ళిపోయారంటే 8 దశాబ్దాల కాలం 80 ఏళ్ల పాటు వారు జీవితాన్ని, ప్రపంచాన్ని కాచి వడబోశారు. స్వాతంత్రం కంటే పూర్వం, స్వాతంత్ర తర్వాత ఒక దశ, భాగ్యనగరం నాకంటే పూర్వం, వచ్చిన తర్వాత ఒక దశ. తండ్రిగా ఎప్పుడు మారతాడంటే కొడుకు తండ్రిగా మారిన తర్వాత అనేది ఒక మాట. కనుక వారి జీవితంలో ఎంత అని చెబితే అనంతం అని చెప్పాలి. కానీ అది గొప్ప విశేషం ఏంటంటే ఒక 7 డైమెన్షనల్ వ్యక్తిత్వం ఉన్న మీ నాన్నగారి విషయాలు వింటుంటే మాకు చాలా ఆతృతగా ఉంది. అంటే ఇంకా ఏమైనా ఉన్నాయా అనే భావంతో చాలా విషయాలు చెప్పారు గురుగారు. ఇంకొక ప్రశ్న గురుగారు, ఇప్పుడు నేటి సమాజంలో వృద్ధాశ్రమాలు ప్లస్ తల్లిదండ్రుల్ని వదిలేసి అమెరికా వెళ్ళిపోవడం అనే భావన ప్రతి యువతలో ఉంది. అంటే నేను అమెరికాలో సెటిల్ అవ్వాలనే భావన ఉంది. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు దీన్ని? అసలు ఏ తండ్రి అయినా తన కుమారుడు ఎదగాలి అని కోరుకుంటాడు. పూర్వకాలంలో విద్యాభ్యాసం ఒక నైపుణ్యాలతో కూడుకుని ఉండేది. అగ్గిపెట్టెలో ఇమిడేంత ప్రమాణంలో చీరనేసేటటువంటి నేర్పరితనం ఆ పిల్లవాడికి, ఆ తండ్రికి, ఆ కొడుక్కి ఎలా వచ్చింది? వంశపారంపర్యంగా తాత ముత్తాతల కాలం నుంచి సంక్రమించినటువంటి చదువు అది. కుంభకారుడు కుండ చెయ్యాలి అంటే కూడా ఆ నైపుణ్యం ఈ కుమారుడికి తండ్రి అందించేవాడు, ఆ తండ్రి వారి తండ్రి, అలా 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 వంశపారంపర్యంగా వచ్చేటటువంటి నైపుణ్యాల సమాహారమే ఈ కళలు. ఎదగడంలో ఇంకొంచెం అన్నట్లుగా సునిశ్చితంగా మారడంతో ఆ విద్యలన్నీ కూడా ఇలా కొనసాగుతూ ఇంత నిగ్గు తేలుతూ వచ్చాయి. ఈ క్రమంలో
1960 నుంచి 70 వరకు ఉండేటటువంటి సినిమాలను ఉదాహరణగా తీసుకుంటే కుటుంబ జీవనం ఉండేది. పండంటి కాపురం, నలుగురు అన్నదమ్ములు, పెద్దవారు చేసిన అప్పు కారణంగా పిల్లలను చదివిస్తూ ఉండగా పిల్లలు వారి వారి ఇల్లాండ్ర మాటలకు తల వంచి విభజనలు పొంది వేరుపడిపోయి మళ్ళీ చివరిలో ఒకటిగా ఉంటేనే ఉమ్మడి కుటుంబమే మంచిది అనే ఆలోచనలు రావడం ఆ విధంగా ఉంటే 80 నుంచి 90 వరకు మధ్యలో వచ్చే సినిమాలు ఏకస్వామ్యంగా కథానాయక ఆధారంగా రాముడి రూపంలో వివిధ రాముళ్ళ రూపాలలో వివిధ దొంగల రూపాలలో వచ్చాయి. ఇలా సినిమా ప్రస్థానాన్ని చూస్తే సమాజంలో కూడా ఈ మార్పులను మనం గమనించవచ్చు. ఈనాటి తరంలో తల్లిదండ్రులే పిల్లలను కార్పొరేట్ చదువులు అన్న పేరిట చదివిస్తూ విదేశాలకు కెనడా, అమెరికా, చైనా, దుబాయ్, అబుదాబి, ఖతార్ అలా పంపించి పక్షుల్లాగా ఇంట్లో మిగిలిపోతున్నారు. పిల్లలు పిల్లలుగా వెళ్ళరు. పెద్దలు తమ ఆశలని పిల్లలలో చూసుకుంటూ వారే పెంచి పోషించి వీరిని దూరం చేసుకొని ఇప్పుడు అయ్యో అంటే అనేకుల గృహాలలో వృద్ధాశ్రమాల గృహాలుగా మారిపోతున్నాయి. ఇక్కడ ఉండలేక కాటేజ్ అన్న పేరిట, పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అన్న పేరిట ఇద్దరు వృద్ధులు ఎక్కడో ఉంటారు, పిల్లలు ఎక్కడో ఉంటారు, వీడియో కాల్స్ చేస్తారు, సెల్ ఫోన్లలో డబ్బులు పంపిస్తారు, గుట్టల కొద్దీ డాలర్ల కొద్దీ డబ్బులు, పలకరించే మనుషులు లేకపోవడం ఇది ఈనాటి వృద్ధతరం చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పాలి. ఆవు చేలో మేస్తే చూడ గట్టన మేస్తుంది. ఇంకొక విషయం గురుగారు, ఇంకంటే ఈ మధ్యకాలంలో నేను ఒక విషయం విన్నాను. వాళ్ళ ప్రాపర్టీస్, తల్లి ప్రాపర్టీస్ అని అమ్మేసి బాంబేలో వదిలేసి నేను మళ్ళీ వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక రెండు రోజులు అక్కడ ఉండి వాళ్ళని మళ్ళీ వాళ్ళ పిన్ని గారింటికి పంపించారు. అంటే ఈరోజు ఈ కాలంలో ఆ పిల్లలకి ఆ ఆలోచన శక్తి, అంటే ఆ కొడుక్కి అంత దౌర్భాగ్యమైన ఆలోచన ఎలా వచ్చింది? సులభం అండి. హిప్నాటిజం అనే సబ్జెక్టులో ఒక వ్యక్తిని హిప్నటైజ్ చేయాలి అంటే వృత్తాకారంగా ఆ గీతాలు వలయాలు తీస్తూ ఉంటారు. ఒక బిందువుతో ఆరంభమై వలయాలు ఇలా 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 తిరుగుతూ ఉంటే మనం కూడా ఇలా ఇలా పద్మవ్యూహంలాగా తిప్పి ఆ మాటల వశం అయిపోతూ ఉంటాం. అలా కాకుండా బిందువు చుట్టూ వృత్తం, వృత్తానికి కాసింత దూరంలో మరో వృత్తం, ఇలా వృత్తాలు మరో వృత్తానికి తాకకుండా విడివిడిగా గీసుకుంటే ఆ ప్రభావానికి మనం లోను కావకుండా ఉంటాం. పూర్వకాలంలో వృత్తాలన్నీ ఒకదానితో మరి ఒకటి ముడిపడి ఉండేవి. నేను, నా కుటుంబం, నా బంధువులు, నా వీధి, నా గ్రామం, నా రాష్ట్రం, నా దేశం, నా ప్రపంచం, ఇలా సంబంధాలన్నీ ఉండడంతో మైక్రో లెవెల్ నుంచి మ్యాక్రో లెవెల్ వరకు మానవ పురోగతి క్రమంగా ఉండేది. ఈనాటి కాలంలో నేను మాత్రమే అన్నట్లుగా సంకుచితమైన ధోరణి పెంచుకుంటున్నారు ఆధునికంగా యువలు. 60-70 మధ్యకాలంలో డబ్బు కోసం అనేకులు బర్మా వెళ్ళేవాళ్ళు, మలేషియా వెళ్ళేవాళ్ళు, లేదా మరే దేశాలకైనా వెళ్ళి డబ్బు సంపాదించి ఇక్కడికి పంపాలి, తిరిగి రావాలి. రంగూన్ కథల పేరిట మనం చెప్పుకునే వాళ్ళం. అది రంగూన్. 2010 వరకు కూడా అనేకులు అమెరికా వెళ్ళడమో లేదా కెనడా ఇతర దేశాలకు వెళ్ళడమో ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళి తిరిగి రావాలి అనేటట్లుగా ఉండేవారు. కానీ నేటికి తిరిగి రావడం అనేది మారిపోయి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తూ వెంపర్లాడుతూ అక్కడే ఉంటూ మోసం చేస్తున్నారు. ఇక్కడికంటే అక్కడ వైద్య సదుపాయాలు ఎక్కువ, స్వాతంత్రం లేదు. ఇక్కడికంటే అక్కడ డబ్బు ఎక్కువ, ప్రేమలు లేవు. ఇక్కడికంటే అక్కడ హోటల్ భోజనాలు, తిరగడాలు, ఆధునిక హంగులు ఎక్కువ. ఇక్కడ ఉన్న బంధుగణం లేదు. ఇక్కడ స్వేచ్ఛ, బంధువులు, ఆప్యాయత, గ్రామము. ఇక్కడ నేను. మీ గ్రామంలో మీరు హీరో, మీరు భాగ్యనగరానికి వస్తే జీరో, లంకలో బోడకోతి. అలాగే ఈ దేశంలో ఉన్న మీరు గంటలో మీ ఇంట్లో ఉండగలుగుతారు. విదేశాలలో ఉన్న మీరు సాయంత్రం 8 దాటితే ఇంటికి వచ్చేయాలి, లేకపోతే టెర్రరిజం భయం. ఇతర దేశాల్లో ఉండేటువంటి భారతీయులకు సెకండరీ సిటిజన్షిప్ అనేటటువంటి పేరిట అవమానాలు ఎదురవుతున్నాయి. అక్కడ ఉండే వాళ్ళంతా కూడా మైనారిటీస్గా భావన పొందుతూ గ్రూపులుగా మారి, సమష్టిగా మారి మేమేదో అనేటట్లుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారిలో ఉండేటటువంటి ఆ మానసికమైనటువంటి బాధ, దుఃఖము, ఒత్తిడి,
ఆ దిగులు కారణంగానే వాళ్ళంతా తెలుగు రాష్ట్రాల అభిమాన సంఘం, తెలుగు భాషా అభిమాన సంఘం, టానా ఆనా మానా జానా అన్న పేరిట సంఘాల పేర్లు పెట్టుకొని ఇలాంటి గెటప్పులు వేసుకొని, మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి గెటప్పులు వేసుకొని ఏదో నటిస్తున్నారు. ఎంత నేర్చుకున్నా ఇషేత్వ అర్జేత్వ బాజవస్థ పాజవస్థ అన్న ఆ విధం విదేశీయులకు రాదు. ఎంత చెప్పినా విదేశీయులకు ఇవి ఎలా రావో, ఎంత కాపీ కొట్టినా మనకు కూడా టెస్టిమెంట్లో ఉండేటటువంటి బైబిల్ సూక్తులు కంఠోపాఠం కావు. దెబ్బ తాకితే అమ్మా అనే మనం అరుస్తాం, కానీ మరో భాషలో కాదుగా. స్వధర్మే నిధనం శ్రీజ, ఏ దేశమెగినా ఎందుకు ఆడినా, ఏ పీఠమెక్కినా ఎవరెదిరిగినా, ఈ మాట మా నాన్నగారు చెప్పారు. కనుకనే 50 ఏళ్లుగా మేము భాగ్యనగరంలో ఉన్నా కూడా మళ్ళీ మేము మా గ్రామం అంటే కాకునూరు, మా మూలాలు అంటే గుంటూరు కాకుమాను మండలం, మూలాలు మర్చిపోకూడదు. మా నాన్నగారు వెంకటరమణ శాస్త్రి గారు నేర్పించిన పాఠం ఏమిటి అంటే, కనిపించే మొక్క వృక్షం ఎంతగా ఉన్నా అంతకు 2 ఇంతలు నేలలో వేర్లు ఉంటాయి. వేరు ఉనికి గట్టిగా ఉంటేనే వృక్షం ఎదుగుతుంది. ఫలానుమేయ ప్రారంభ అన్నట్లుగా వృక్షాన్ని చూసి మనం మోసపోకూడదు. మూలాలు వెతికే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మూలం దళంగా ఉంది, వృక్షమంతా అద్భుతంగా ఉంటుంది. విన్నాం, తెలుసుకున్నాం, మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. మనం శ్రీ కాకునూరు సూర్యనారాయణమూర్తి గారి వారి నాన్నగారితో ఉన్న అనుబంధం, నాన్నగారితో ఉన్న ఆప్యాయత, వారి విద్యాభ్యాసం, వారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. మళ్ళీ ఇంకొక కొన్ని విషయాలు మరొక మారు మళ్ళీ తెలుసుకుందాం. నమస్కారం.